రెడ్డిగా కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను అదేవిధంగా మరికొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. అయితే ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్పై జల ప్రళయం కొనసాగుతుంది. రోడ్లపై నీరు భారీగా ప్రవహిస్తుంది. పలు కాలనీలు జలమయమైనట్లు తెలుస్తోంది. వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. ప్రజలు కూడా తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్లో అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే రోడ్ల మీద కూడా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలుస్తా ఉంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వరుణ్, గుడ్ మార్నింగ్. అయితే ఉదయం నుంచి కూడా అంటే గత ఏదైతే వాతావరణం అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం కారణంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 13, 14, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్న ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా గత 3 రోజులుగా కూడా ఎలాంటి వర్ష ప్రభావం చూపనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఇక్కడ చిరు జల్లుగా మొదలైంది. ఉదయం 6 గంటలకే సన్నగా పడినటువంటి ఒక వాన కాస్త ఒక్కసారిగా మెరుపు వానగా, అలాగే ఉరుములతో కూడినటువంటి ఒక వర్షంగా, కుండపోత వర్షంగా దాదాపుగా ఆ ఉదయం 8 నుంచి మొదలు పెడితే దాదాపు 4:30 గంటల వరకు అంటే 12:30 వరకు కూడా ఆ వర్షం మాత్రము దంచి కొట్టింది. దీంతో ఇక ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల 4 జిల్లాల్లో కూడా అదే విధంగా వర్షం ఒకే రీతిలో వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి పూర్తిగా ఈ రోడ్లు ఏవైతే కాలనీలు ఉంటాయో కాలనీలన్నీ కూడా చెరువుల్ని తలపించాయి. పూర్తిగా నీళ్ళన్నీ కూడా కాలనీలోకి ప్రవహించి అదే విధంగా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కనపడింది. ఇటు దుర్గానగర్ కావచ్చు, అలాగే ఇటు శాంతినగర్, దుర్గానగర్, ఇటు తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ప్రధానంగా ఎక్కడైతే పూర్తిగా అంటే లోతట్టుగా ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో మాత్రము ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఏవైతే ఈ లోయర్ బ్రిడ్జ్ అంటే చిన్న కల్వర్ట్లు ఉంటాయో, లో లెవెల్ వంతెనలు ఉంటాయో, ఈ లో లెవెల్ వంతెన వల్ల ఆ లో లెవెల్ వంతెన పై నుంచి కూడా నీళ్లు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో అటు ఆ కాలనీలకు కూడా పూర్తిగా సంబంధాలు తెగిపోయినటువంటి ఒక పరిస్థితి కనబడింది. అటు పక్క పూర్తిగా రాకపోకలు కొనసాగినటువంటి ఒక పరిస్థితి అయితే ఇటు ఆదిలాబాద్ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కనబడింది. ఇటు ఏదైతే లాండసాంగిలో కూడా పూర్తిగా వరద నీరు అంతా కూడా రోడ్లపై ప్రవహించేసి ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి. అలాగే మావర్లో కూడా పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి ఈ యొక్క వర్ష సూచన ప్రకారంగా అయితే ఏదైతే భారీ వర్షం ఇప్పుడు వర్షం కొంచెం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కొంత తెరిపైతే ఇచ్చింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఉదయమే ఇటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో వాళ్ళు పర్యటించి ఏదైతే సహాయక చర్యల్ని సమీక్షించారు. అలాగే వరద పరిస్థితిని కూడా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. అలాగే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు ప్రధానంగా ఉన్నటువంటి ఒక జలాశయాలు ఏవైతే ఇటు ఎగువన కురుస్తున్నట్టు భారీ వర్షాల నేపథ్యంలో, అలాగే ఇవాళ కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో మాత్రం పూర్తిగా నిండు కుండలా ఉన్నాయి. ఇటు మొత్తం జలాశయాలు ఇటు కడిమి కావచ్చు, అలాగే సాతనాల ప్రాజెక్టు కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కావచ్చు, అలాగే మత్తడివాగు ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తిగా నిండు కుండం తలపించడంతో మరి ఇంజనీరింగ్ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసేసి గేట్లు విడుదల చేసి నీటిని దిగువకు వదిలినటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. అలాంటి సిరికొండ మండలం చిక్కామాఘన్ వాగు ఉధృతంగా ప్రకటిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా గాదిగూడ ప్రాంతాలలో పూర్తిగా కూడా వర్షపు నీరన్నీ కూడా జలమైనట్లు తెలుస్తా ఉంది. కాలనీలు పూర్తిగా మండలంలో నార్నాలు, గాదిగూడ మండలం మొత్తంగా అక్కడ పరిస్థితి విధంగా ఉంది. అధికారులు సమీక్షిస్తున్నారంటే ఇళ్లలోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చినాయి కాబట్టి వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణ్, అయితే ఏదైతే గాదిగూడ ఇటు సిరికొండ మండలాలే కాదు, దాదాపుగా ఈ ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో అంటే ఇవి అన్ని ఆదిలాబాద్ అనేది కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్షపాతం ఎక్కువైనా ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఈ యొక్క ప్రధాన కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏవైతే ఇళ్లలోకి వచ్చినటువంటి నీరు అయితే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆ పట్టణంలో కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు కూడా
సహాయక చర్యలు చేస్తున్నారు. ప్రజలు అంటే ఏవైతే కొన్ని సంఘాలు ఉంటాయో అక్కడ సహాయక సంఘాలు కూడా ప్రజల్ని మంచి అంటే సురక్షిత ప్రాంతం తరలిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఖరీదైన వస్తువుల్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇటు జిల్లాలో కనపడుతోంది. అయితే ఇటు ప్రభుత్వాలు కూడా ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలో, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మరి 24/7 ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక ప్రజలు వెంటనే సంప్రదించాలని చెప్పేసి ఇటు నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ జిల్లాకు సంబంధించి 9150077132, అలాగే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 180042519939 అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేసేటటువంటి రైట్ సత్యనారాయణ. అయితే ప్రస్తుతానికి మరో 3 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏమైతే ఉందో నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల, ఇటు ఆదిలాబాద్ ఇది మొత్తం మీద కూడా పూర్తిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో 3 గంటల్లో అంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అంటే ఆదిలాబాద్ కాకుండా ఇటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ మొత్తం, పెద్దపల్లి మొత్తం కూడా. సో ఆదిలాబాద్ లో అధికారులు ఇప్పుడు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అధికారులు అక్కడ చర్యలు అంటే రానున్న 3 గంటలు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 గంటలకు కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు ప్రజలు ట్రాఫిక్ కి ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారా? అధికారులు అసలు ఏమంటున్నారు? దీని మీద అప్డేట్స్ ఏంటి? వరుణ్, అయితే వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అంటే ఒక చినుకు కూడా పడట్లేదు ప్రజెంట్ అయితే. దీంతో సహాయక చర్యలు అయితే వేగవంతమయ్యాయి. అంటే ఏదైతే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఇంకా రాగల 3 గంటల్లో వర్షం వచ్చే సూచనలు అయితే ఆదిలాబాద్ లో అయితే కనపడడం లేదు. అంటే వాతావరణ ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి అయితే అలాంటి వర్ష సూచన అయితే కనబడతలేదు. కాస్త మబ్బు పట్టినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కాస్త ఎండ కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అలాగే వర్షం మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇటు ఈ సహాయక చర్యలు, సహాయక సిబ్బంది, అలాగే అధికారులు కూడా పూర్తిగా కాలనీలో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు చేర్చేటటువంటి ఒక పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఇదే కాకుండా ఏవైతే జలాశయాలు ఉంటాయో వాటి గేట్లు తెరిచారు. ప్రధానంగా ఆ గేట్ల ద్వారా కూడా నీరు కిందికి దుముకుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే దిగువన ఉన్నటువంటి ఒక నది పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈ ఉదయం నుంచి కూడా అంటే ఎవరు కూడా అటు నదులకు చేపల వేటకు వెళ్ళొద్దని, గొర్రెల కాపర్లు కూడా తమ గొర్రెల్ని మేపడానికి కోసం తీసుకువెళ్ళొద్దని చెప్పేసి కూడా ముందస్తుగా సూచన ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు కడెంలో అయితే ప్రమాదకరంగా మారింది. కడెం ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి పూర్తిగా నిండుకుండల ప్రవహించడంతో దాదాపుగా కడెంకున్నటువంటి ఒక గేట్లు 16 గేట్లు ఎత్తేసి నీటిని దిగువకైతే వదులుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 1,80,000 క్యూసెక్ల నీటిని కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే ఇటు సాతనాల ప్రాజెక్టు చూసినట్టయితే సాతనాల ప్రాజెక్టు ఉన్నటువంటి ఒక 4 ప్రధాన గేట్లు కూడా ఎత్తేసి నీటిని దిగువ వదులుతున్నారు. అలాగే ఇటు మత్రవాది ప్రాజెక్టు కూడా నీరు కిందికి దుమ్మకడంతో ఇటు ఏదైతే పెనుగంగ ఉందో పెనుగంగకు భారీగా వరద నీరు పొట్టెత్తుతోంది. అయితే ఎప్పుడైతే పెనుగంగకు భారీగా వరద నీరు పొట్టెత్తుతుందో అప్పుడు బ్యాక్ వాటర్ అనేది పూర్తి పంట పొలాల్ని ముంచెత్తేటటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సో ఇటు రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ఏరియాల్లో, కొన్ని కాలనీలు అయితే పూర్తిగా చెరువులు తలపించాయి కాబట్టి రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు నడుములో కూడా నీళ్లు కూడా చేరుకున్నాయి కాబట్టి మరి కొన్ని ఏరియాలో, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఆ పంటలు కూడా అంటే నీళ్లు ఏవైతే పంట క్షేత్రాలు ఉంటాయో, వ్యవసాయ క్షేత్రాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ లో కనబడుతుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.